గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. 10th మ్యాథ్స్ ప్రాబ్లం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చి మరొక క్వశ్చన్ చూడండి. 136 పేజ్లో థర్డ్ ఆప్షన్లో 9th క్వశ్చన్ ఇది. ఇన్ అండ్ ఏపీ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 192, ఫైండ్ డి వాల్యూ. ఓకేనా, మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది ఏ ఈజ్ ఈక్వల్ 3 అంటే మనకి ఫస్ట్ టర్మ్ 3 ఇచ్చాడు. ఇక్కడ ఎంత టర్మ్ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఎస్ అంటే ఎస్ఎన్ వాల్యూ ఇచ్చినాడు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ 192. మనం డి వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇది ఎలా చేద్దాం చూడండి. ఇచ్చిన అంశం ఏంటి చెప్పండి మనకి. గివెన్ ఏపీ, గివెన్ ఇన్ అండ్ ఏపీ మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ఏపీ అనే అంశం ఇచ్చాడు మనకి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న అంశాలు ఇచ్చాడు మనకి. సో దాని ఫస్ట్ టర్మ్ ఎంత, ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ 3. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ 3. నెక్స్ట్ ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి, 8. ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత, 8. నెక్స్ట్ ఎస్ వాల్యూ, ఎస్ వాల్యూ అంటే ఎంత, అక్కడ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్, Sn is equal to 192. Sn is equal to 192. S వాల్యూ అంటే Sn వాల్యూ is equal to 192 అర్థం ఇక్కడ. మరి Sn ఫార్ములా చెప్పండి. ఇది A is equal to ఇచ్చాడు, N వాల్యూ ఇచ్చాడు. Sn వాల్యూని మీరు డిరైవ్ చేయండి. Sn వాల్యూ ఎంత, 2 ఫార్ములాస్ ఉన్నాయి. Sn వాల్యూకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. Sn వాల్యూకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటది, n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, n/2 a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే మనం n/2 a ప్లస్ ఎల్ అని ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఒకటి ఇచ్చారు కానీ లాస్ట్ టర్మ్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా మనం ఉపయోగించకుండా మనం ఈ ఫార్ములా పూర్తి ఫార్ములాను ఉపయోగించుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు ఎంత, n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d విచ్ ఈజ్ ఈక్వల్ టు 192. n వాల్యూ ఎంత, 8. 8/2 2 ఇంటూ a అంటే ఎంత, 3 ప్లస్ n అంటే ఎంత, 8. 8 మైనస్ 1 ఇంటూ d అంటే మనకు తెలియదు కాబట్టి అదే కనుక్కోవాలి, d వాల్యూ కనుక్కోవాలి. విచ్ ఈజ్ ఈక్వల్ 192. ఎయిట్ బై 2 4 6 ప్లస్ 7 మైనస్ 1 8 మైనస్ 1 7 d 192. ఇది ప్లస్ ప్రోడక్ట్ 4 అనేది ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఈజీ కూడా అవుతుంది, డివిజన్ అవుతుంది. 6 ప్లస్ 7d విచ్ ఈజ్ ఈక్వల్ 192/4. 4 అనేది ఎన్నిసార్లు పోతే చెప్పండి, 4 1 జా 4 4 4 జా 16 16 అనేది 32 ఉంటుంది. 4 7 జా 4 8 జా 32 48 4 8 జా 48. సో therefore 6 plus 7d is equal to 48. 7d is equal to 48 minus 6. So therefore 42 వస్తుంది. 42. d is equal to 42. d is equal to 42/7. d is equal to 7 1 ja 7 7 6 ja 46 7 6 ja 46. d వాల్యూ ఎంత ఇక్కడ మనకి 6 వచ్చింది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్ అండ్ ఏపీకి సంబంధించి గివెన్ ఏపీ ఇచ్చాడు మనకి. ఫస్ట్ టర్మ్ 3 ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఇచ్చాడంటే ఇక్కడ ఎన్ వాల్యూ 8 ఇచ్చాడు. ఎస్ వాల్యూ 192. ఎస్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. Sn ఈజ్ ఈక్వల్ 192 అని అర్థం. Sn వాల్యూ ఫార్ములా అంతా మనకి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 192. మనం ఏ వాల్యూని ఎన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేస్తే మనకి d వాల్యూ అనేది 6 వస్తుంది అనమాట.